ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కుసుమాంచి రెవెన్యూ అధికారుల రూటే సపరేటు. డబ్బులు ఉంటే చాలు, అక్రమమైన సక్రమమే బహిరంగ ఒప్పుకున్న కుసుమాంచి రెవెన్యూ అధికారి రైతుల ముందే ఒప్పుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే పాలేరు నియోజకవర్గం కుసుమాంచి మండపల్లిలోని కేశవపుర గ్రామంలో ఒక వ్యక్తి 2 ఎకరాల 11 గుంటల భూమి అక్రమంగా పట్టా పాసు పొందాడు. అలాగే ఆ పట్టా పాస్బుక్పై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నాడు. అలాంటి వ్యక్తికి మరి సహాయం చేసింది ఎవరు ఆ రెవెన్యూ అధికారులు. ఇకనైనా అధికారులు తక్షణమే గమనించి ఆ రెవెన్యూ అధికారులపై ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మా మీడియా కోరుతున్నాం. I34 న్యూస్, ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం. ఆయనకు పూర్తిగా ఇక్కడ భూమి ఏమీ లేదు. ఎస్ఆర్ఎస్పీ కాలువ పోయిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చారు కదా, ఆయనకు కూడా ఇచ్చారు కదా, ఇంకా భూమి ఏమీ లేదు. చుట్టుపక్కల అటు కోటి అటు నేను ఇటు మిగిలిన పోయాం. ఇది 8 గుంటలు, తర్వాత ఇది కాలువ. ఇంకా ఆయనకి ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. అవతల 3 గుంటలు, ఇది 5 గుంటలు, 8 గుంటలు భూమి ఉండాలి. ఇప్పుడు ఆ 3 గుంటల భూమి ఉందండి. అవునది, అవతల 3 గుంటలు ఉంది, ఇవతల 8 గుంటలు. అది చేయటం ఏం లేదు, ఇది ఖాళీగా ఉన్నదాన్ని అది దున్నండి. మధ్యలో మేము ఎవరు రాకపోవటం వల్ల అవతలది కూడా ఆయన అదే ఇతరు ఎక్కడో కాదండి, స్తంభం కానీ ఒక మడి ఉంది. చూసి అయితే ఇక్కడ ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. అసలు భూమి ఆయన అడగండి. అసలు ఆయన ఇప్పుడు ఈ కోటియా రాములు ఇక్కడ ఈ ఎకరం 27 గుంటలు నాది, 27 గుంటలు వీరి తప్ప. ఆయన వల్ల ఇప్పుడు మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మూడోసారి అనుకుంటా ఇది అయితే పడ్డ అమౌంట్ కూడా రికవరీ చేయాలి. స్టేట్మెంట్ లేకుండా డైరెక్ట్ చేసిండు, అక్కడ సస్పెండ్ అయ్యిండు, పెట్టిండు. తర్వాత రెండోది వచ్చి కొన్ని ఇయర్లలో 4 కేసులు ఉన్నాయి, ఇక్కడ 12 కేసులు అయింది.